ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ అన్న పేరు వినబడింది అంటే గనక ఇక్కడ నుంచి ఏదో ఒక అలజడి మొదలైతే ఇక్కడ ఎవరో ఉన్నారు కదా దాసరి రాము అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఈ దాసరి రాము లాంటి వాళ్ళ కొంతమందిని ఇలాంటి వాళ్ళే ఈ సోకాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకుని జరుపుతున్న ఒక రాజకీయ భయంకరమైన క్రీడ. ఈ గన్ను ఇక్కడిది కాదు, ఈ గన్ను వేరే చోటున వస్తుంది, కానీ హైదరాబాద్ నుంచి ఈ గన్ను పనిచేస్తుంది. రైట్, ఇది అంటే నేను మళ్ళీ చెబుతున్నా, గన్ను ఒకరిది, పట్టుకున్నది ఒకరు, పేల్చేది ఒక ప్లేస్ నుంచి, పేలేది 4 పార్టీలు, వస్తే 2 రాష్ట్రాలు. ఇది ఈ కుట్రతో జరుగుతున్న అంశమే ఇది. ఇంకెన్నాళ్ళు సాగుతుందో, ఎలా ముందుకు వెళ్తుందో చూద్దాం. ఇది లీగల్ ఫైట్ జరుగుతుందా, రాజకీయ ఫైట్ గా జరుగుతుందా, చల్లారిపోతుందా? ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు వీళ్ళు ఇసిరితే దాని మీద ఖచ్చితంగా సనాతనం విషయంలో ఈ రోజు అందరూ ఐక్యమయ్యేలాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన ఎవరైతే సోకాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇదే లెఫ్ట్ భావజాలంతో భయంకరంగా వచ్చిన వాళ్ళే. సనాతనం వేళ్ళు అనుకుంటే గనక, సనాతనం తెలుగు రాష్ట్రాల్లో నిలబడితే గనక వీళ్ళ పప్పులు ఎవ్వరే ఉడకో. వీళ్ళు ఎంత మొత్తుకున్నా, ఎంత అరిచి గీ పెట్టుకున్నా వీళ్ళ పప్పులు ఉడకో. వీళ్ళు కులాలను తీసుకొచ్చి గేమ్స్ ఆడదామనుకున్నా, ప్రాంతాలను తీసుకొచ్చి గేమ్స్ ఆడదామనుకున్నా జరగదు. కాబట్టే ఇప్పుడు ఈ ఎజెండా తీసుకున్నారు. ఇంకా రేపు ఇంకా కొత్త చాలా వస్తుంటాయి. ఇవి జస్ట్ శాంపిలే. చూద్దాం ఎక్కడి దాకా తీసుకువెళ్తారో, దానికి ఏమేం వివరణ ఇవ్వాలో చూద్దాం.